స్పీడ్ న్యూస్ చూద్దాం. మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం స్కూల్ తండా వాసులు వినూత్న నిరసన తెలిపారు. 5 రోజులుగా కురుస్తున్న వర్షానికి తండాకు వెళ్లే రోడ్డు బురదమయంగా మారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మట్టి రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా పాణ్యం గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులు అస్వస్థత గురి కావడంతో ఎమ్మెల్సీ ఇస్సాక్ భాషా పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిసరాలు చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పేద విద్యార్థులంటే చిన్న చూప అంటూ మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని సప్తగిరి లాడ్జిలో పేకాట ఆడుతున్న 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 50,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రాజగోపాల్ నాయుడు తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రభుత్వ పాఠశాల టీచర్ ఆర్కే ప్రసాద్ను సస్పెండ్ చేశారు. కేటీఆర్ జన్మదిన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు పాఠశాలలో వేడుకలు నిర్వహించి విద్యార్థులకు కుర్చీలు పంపిణీ చేశారు. జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేయడంతో విచారణ అనంతరం సస్పెండ్ చేస్తూ డీఈఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం అంగడి చిట్టంపల్లి నుంచి కంకల్ వరకు రోడ్డు అధ్వానంగా ఉందండి. ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై బీజేపీ నాయకులు వరి నాట్లు వేసి నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు బాగు చేయాలన్న ఆలోచన అధికారులకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేసిన కార్యక్రమాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. విశాఖ నార్త్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేస్తున్నాయని పీడీఎస్ నాయకులు పృథ్వీ ఆరోపించారు. గత ప్రభుత్వం మాదిరే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. బాసరలో అమ్మవారి భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మంత్రి కొండా సురేఖ టీటీడీ వసతి భవనాన్ని ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా అందుబాటులోకి రాలేదు. బాసర ఆలయానికి శాశ్వత ఈవోను నియమించి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలం ఝరీ గ్రామంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. చిరుజల్లులకే వాగు పొంగి ప్రవహిస్తోందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రామారావు పటేల్ స్పందించి గ్రామానికి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాలో ఆర్ఓ ప్లాంట్ను స్ట్రీట్ కాస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు నిహాల్ కృష్ణ ప్రారంభించారు. హైదరాబాద్లోని పలు ఇంజనీరింగ్ కాలేజీలో చదివే విద్యార్థులు ఏర్పాటు చేసిన సంస్థతో గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్న ప్రజలు తమకు సమాచారం అందిస్తే వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.